బ్యాడ్ బాయ్ కార్తిక్ 2 hours 15 minutes రన్ టైంతో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ప్రెసెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. థియేటర్స్లో మిస్ అయ్యా, ప్రమోట్ చేయడంలో వాళ్ళే లైట్ తీసుకున్నప్పుడు మనకెందుకు చూడడం అని. ఇక ఇప్పుడు ఓటీటీలో చూసిన తర్వాత నాకైతే పాపం ప్రొడ్యూసర్ బాగా ఖర్చు పెట్టారు కానీ ఒక్క ఇంటర్వెల్ సీన్ మినహాయిస్తే మిగతా సినిమా అంతా అసలు అదే రొటీన్ రాడ్ కొట్టడండి. మళ్ళీ పని పాట లేని హీరో ఇదంతా చేయడం, ఏదో టైం ట్రావెల్ చేసి ఒక 15 years బ్యాక్ వెళ్ళి అప్పుడు చూడండి సినిమా అన్నట్టుంది. నానిగారి ఎంసీఏ స్టోరీనే అప్పట్లో అవుట్డేటెడ్ ఫీల్ వచ్చింది. ఇది ఇంకా అవుట్డేటెడ్ ఫీల్స్. అసలు ఈ సినిమాకి మ్యూజిక్ హారిస్ జయరాజ్ గారు అనగానే చాలా షాక్ అయ్యా. అసలు ఏం బాలేవు సాంగ్స్, అసిస్టెంట్లతో చేంజ్ చేసినట్టు ఉన్నారు. ఏముంది, అరగంట సినిమా ఫైట్స్కి పోయింది, ఇంకో అరగంట హీరోయిన్ రోల్ సాంగ్స్కి పోయింది, ఇక మిగిలిన గంట వెన్నెల కిషోర్ గారు కామెడీ, గుండెలు పిండేలా ఆర్టిఫిషియల్ ఎమోషన్స్, ఎటు నుండి ఎటు పోతుందని ఇలా డైరెక్ట్ అవ్వడం, విలన్ సీన్స్, ఇదే రొటీన్ సినిమా. నాగశౌర్య గారు మాస్ యాంగిల్లో బాగున్నారు, స్క్రీన్ ప్రెజెన్స్ అది కూడా. ఐ థింక్ అశ్వత్థామ తర్వాత ఫుల్ ప్లెజ్డ్ యాక్షన్ ఫిల్మ్ ఇదే అనుకుంటా అయింది. బట్ సినిమా మాత్రం బాగా డిసప్పాయింట్ చేసింది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే అక్కకి ప్రమాదం అని తెలిసి ఇంటర్వెల్కి తెలుస్తుంది. ఆ ప్రమాదం ఏంటి, ఎలా కాపాడాడు తమ్ముడు అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ నాగశౌర్య గారి పర్ఫార్మెన్స్ అండ్ ప్రెజెన్స్, ఇంకా ఇంటర్వెల్ సీన్ అండ్ బీజియం, గ్రాండ్ విజువల్స్, ఇంతే. మైనస్ పాయింట్స్ అసలు స్టోరీ మిక్సింగ్నే చాలా అంటే చాలా అవుట్డేటెడ్ ఫీల్స్. ఎప్పుడో రావాల్సిన సినిమా ఇప్పుడు వచ్చిందని ఇలా. సాంగ్స్ కూడా ఏం బాగాలేదు వినడానికి, అవి కూడా నాన్ సింక్లో వస్తాయి. ఆ విలనిజం సీన్స్ అన్నీ కూడా రొటీన్గానే ఉన్నాయి. ఇక విలనిజం అయితే విలన్ అని అనుకోండి కాసేపు అన్నట్టు, కొంత కామెడీ చేస్తారు, కొంత సీరియస్గా చూపిస్తారు, లాస్ట్కి ఫైట్, కథ క్లోజ్. ఫస్ట్ అరగంటగా అర్థమైపోయింది హీరో ఒక ఆవారా, ఒక ఫైట్, ఒక ఇంట్రో సాంగ్, హీరోయిన్తో లవ్, ఆ తర్వాత ఒక అక్క సెంటిమెంట్, ఇంటర్వెల్కి అక్కకి ప్రమాదం, తర్వాత ఎలా కాపాడాడు, అదే రొటీన్ స్టోరీ, ఓవర్ ద టాప్ యాక్షన్, అదే రొటీన్ టెంప్లెట్. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే నాగశౌర్య గారి సినిమాలు అన్నింటిలోకెల్లా వీకెస్ట్ ఫిల్మ్ ఇదే అని చెప్పాలి. ఇట్స్ డిసప్పాయింటింగ్ ఫిల్మ్ ఫర్ మీ. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2/5. మీకు నా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.